నమస్తే, నా పేరు ఎం అనురాధ. నేను సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండల్ పెద్ద గోపులారం ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలిని. ఈరోజు నేను మన మీడియా ద్వారా లీఫ్ ఆర్ట్ ఏ విధంగా గీస్తారు, చాలామంది ఈ కాలంలో లీఫ్ ఆర్ట్ పైన చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కాబట్టి వాళ్ళు ఎలా గీయాలి అని విద్యార్థులకు నేర్పించాలన్న ఒక ఉద్దేశంతో నేను ఇది చేయడం జరుగుతుంది. ముఖ్యంగా లీఫ్ ఆర్ట్ అంటే అందులో లీఫ్ అంటే ఆకులపైన ఆర్ట్ని గీయడం. చాలామంది ఏం చేస్తారంటే ఆకులను ఎండబెట్టి దానిపైన పెయింటింగ్స్ వేయడము చేస్తారు. ఒకవేళ మనకు ఆ పెయింట్స్ కూడా అవైలబుల్ లేవు అనుకుందాము. సో ఇమీడియట్గా మనకు అందుబాటులో ఏవి దొరికితే వాటిని మనం ఎలా యూజ్ చేయాలి అన్న ఉద్దేశంతో నేను ఒకటి కటింగ్ స్టెన్సిల్ వర్క్ లాగా చేయడం స్టార్ట్ చేశాను. ఏంటంటే ఇప్పుడు మనము చాలా ఆకులు ఉంటాయి, కాకపోతే మనం ఏది లైఫ్ ఎక్కువిస్తుంది అనేది చూసుకోవాలి. నేను మాత్రం మ్యాక్సిమం మన రాగి ఆకు, దానికి చాలా ప్రాముఖ్యత ఉంది, చాలా పెద్ద స్టోరీ ఉంది రాగి ఆకు గురించి. కాబట్టి నేను స్పెషల్గా అదొక రాగి ఆకు అంటే ఒక మనకు దైవత్వము ఉట్టిపడుతుంది, దాన్ని జాగ్రత్తగా దాన్ని ఇదిగా చూసుకుంటామన్న ఉద్దేశంతో స్పెషల్గా రాగి ఆకు నేను ఎంచుకోవడం జరిగింది. అయితే లీఫ్ ఆర్ట్లో చిన్న టెక్నిక్ ఎవరైనా చేయగలుగుతారు. దానికి కావాల్సింది కొద్దిగా ఓపిక, ఇంకొంచెం కాన్సన్ట్రేషన్. అది పెట్టితే ఎంత మంచి ఆర్ట్ వర్క్ అయినా మనము దానిపైన చేయవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఆకులంటే తెలుసు, ఆకులలో మనకి ఏది ఉంటుంది కణజాలం. ఒకటి ఇది చూడండి, ఒక ఆకు ఉంది అనుకోండి, రాగి ఆకు ఇలా ఉంటుంది. దానికి రాగి ఆకు మనకు ఇలా ఆకులకు ఇలాంటి జాయింట్స్ కనిపిస్తాయి. మనకి ఇవే ఇంపార్టెంట్. రాగి ఆకుతో మనము స్టెన్సిల్ వర్క్ చేయాలంటే ఇంపార్టెంట్ కార్డ్స్ ఇది మనకి ఇవి ఉంటున్నాయి కదా, ఈ జాయింట్స్ మనం జాగ్రత్తగా చూసుకొని చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా ఆకును చూసిన తర్వాత మనం చూసుకోవాలి, ఒక పోర్ట్రైట్స్ అట్లాంటివి వేయాల్సి వచ్చినప్పుడు ఆ జాయింట్స్ పోకుండా మనం ఫిగర్ అనుకున్నప్పుడే ఇటు చూసుకోవాలి. ఒక కళ్ళు అవి గీయాలనుకున్నాం అనుకోండి, ఈ జాయింట్కి అనుకుని ఉండేలాగా చూసుకొని మనం గీసుకుంటే మన వేసిన ఇమేజ్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుందన్నమాట. సో ఈ విధంగా ఉన్నాయి. ఇప్పుడు మనము లేదు మన ఏదైనా రాయాలనుకున్నాం, ఆల్ఫాబెట్స్ రాయాలనుకున్నాం, ఇప్పుడు బ్యాలెన్స్ పోవద్దు అంటే ఇదిగోండి ఇలా రాసేసుకున్నాం అనుకోండి, మనకి ఇక్కడ జాయింట్ ఉంటుంది, ఇక్కడ జాయింట్స్ ఉంటుంది. కాబట్టి మనం కట్ చేసినా కూడా మనకు ఆ ఇమేజ్ అట్లాగే ఉండిపోతుంది, పడిపోయే అవకాశం ఉండదు. ఈ విధంగా చూసుకొని మనము ఆ లీఫ్ ఆర్ట్స్ని చేయడము అంటే దీన్ని స్టెన్సిల్ వర్క్ అనవచ్చు. మనం కటింగ్ చేస్తాం కాబట్టి లీఫ్ కటింగ్ ద్వారా మనము ఒక కొత్త ఆర్ట్ని మనం డెవలప్ చేయడం. దీన్ని మనం ఏ విధంగా చేస్తామనేది నేను మీకు లీఫ్ పైన కట్ చేసి చూపిస్తాను. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV. Oh, Saira!